ఈరోజు చిల్డ్రన్స్ డే రిలేటెడ్ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన మోస్ట్లీ ప్రతి ఒక్కడు ఖచ్చితంగా కళలోంచి నీళ్ళైతే ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. మార్నింగ్ ప్రోమో చూసినప్పుడే నాకు వాటర్ ఎట్లా టప్ప 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 పడ్డాయి. 5 సార్లు 6 సార్లు చూసే ప్రోమో 5 సార్లు 6 సార్లు చూసినప్పుడు నాకు ఎమోషనల్ ఫీలింగ్ అనిపించింది. హార్ట్లో ఎడొకడ ఎంత హార్డ్గా ఉంటున్నా మనం కూడా మనుషులమే కదా. సో నాకు అనిపించింది ఎస్పెషల్లీ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ది వాళ్ళ మాటలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడైతే అనిపించింది. దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం మామ. ఇంకా మనమైతే కొత్తగా కంటెంట్ స్టార్ట్ చేసాం మామ. జెన్యున్ రివ్యూ ఇస్తున్నా, నా హార్ట్లో ఏదనిపిస్తుంది ఇస్తున్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం వీడియో లైక్ కొట్టండి, అప్పుడే 10 మందికి వీడియో వెళ్తుంది. ఇంకా స్టార్ట్ చేస్తే తనుజాది రిలేటివ్లీ కంపేర్ చేసుకుంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్తో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే తనుజాది ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే, తను ఆల్రెడీ మంచి యాక్టర్గా నేమ్ ఉంది. ఓకే, అండ్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది కాబట్టి మనకు అంత హెవీగా అనిపించదు. కానీ బట్ సీరియల్స్లోకి రాకముందు, హీరోయిన్ అవ్వకముందు తను కూడా చాలా ఫేస్ చేసి ఉంటుంది. అది మనకు తెలీదు. ప్రతి ఒక్కరూ చిన్న స్థాయి నుంచి వచ్చి ఉంటారు. తను ఎంత వెల్ బ్యాక్గ్రౌండ్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా తను కూడా చాలా కష్టాలు పడి ఉంటుంది. ఓకే, సీరియల్స్ రావడానికి, హీరోయిన్ అవ్వడానికి. సో ఇంకా తను విషయానికి వస్తే వాళ్ళ మమ్మీ ఎట్లా సపోర్ట్ చేసిందో తను ఎక్స్ప్రెస్ చేసింది. తన మమ్మీ వల్లే ఇంత దూరం వచ్చినానని, తన మమ్మీ దానికి ఒక సూపర్ మామ్ అన్నట్లు ట్యాగ్ ఇచ్చి చెప్పుకోవడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇక ఇమాన్యుయల్ దానికి వస్తే ఇమాన్యుయల్ది చాలా ప్యూర్ ఫ్యామిలీ. ఎంత పూర్ ఫ్యామిలీ అంటే వాళ్ళకి తను చెప్పిన ప్రకారం ఒక స్టేజ్లో తినడానికి కూడా వాళ్ళకి ఫుడ్ లేదు. వాళ్ళ మమ్మీ కూడా ఇమాన్యుయల్ని కనడానికి నాకు ఇంకొకంటే సెకండ్ చైల్డ్ వద్దు, ప్రజెంటే తినడానికి ఫుడ్ లేదు, సెకండ్ చైల్డ్ని కంటే ఎట్లా తన తనని ఎట్లా చాకాలి, ఎట్లా ఫుడ్ పెట్టాలి అనే మైండ్ సెట్తో వాళ్ళ మమ్మీ ఇమాన్యుయల్ని కనడానికి కూడా ఇష్టపడలేదంటే ఎంత ఎమోషనల్ జర్నీ ఇమాన్యుయల్ది అని అర్థమవుతుంది. ఇమాన్యుయల్ మనస్ఫూర్తిగా తన బ్రదర్ గురించి కూడా చెప్పుకున్నాడు. ఓకే, తన బ్రదర్ ఏ విధంగా చిన్నప్పటి నుంచి తనకి ఒక బ్రదర్ లాగా కాకుండా ఒక నాన్నలాగా ఎంత సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చాడో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది విన్నప్పుడు కూడా నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. ఒక మాట చెప్పాడు ఇమాన్యుయల్, ఓకే మా మదర్ నన్ను కనడానికి ఇష్టపడలేదు, అప్పటికే ఆమెకు తినడానికి ఫుడ్ లేదు, ఫుడ్ లేక మట్టి తినేది అని. ఇది విన్నప్పుడు ఇమాన్యుయల్ ఫ్యాన్సే కాదు, ఇమాన్యుయల్ని హేట్ చేసుకుంటారు చూసినావా ఫ్యాన్స్, వాళ్ళు కూడా బాధపడి ఉంటారు ఇది విన్నాక. ఎందుకంటే ఒక మనిషి ఫుడ్ తినడానికి లేక మట్టి తినింది అని అంటే ఎంత ఎమోషనల్ అనిపిస్తుంది. ఇది ఒకటి. అండ్ ఇమాన్యుయల్ అయితే ప్రజెంట్ అయితే గేమ్ బాగానే ఉంది. ఇక్కడ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఒకటి అనిపించింది ఏంటంటే, ప్రోమోలో టాప్ 3 ఉండే ప్లేయర్స్ది వేసారు అనమాట. ప్రజెంట్ అయితే డిసైడెడ్ ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు టాప్ 3 డిసైడెడ్. అండ్ ఇంకా కళ్యాణ్ జర్నీకి వస్తే కళ్యాణ్ది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, తను చిన్నప్పుడు తన లైఫ్ ఎక్స్పీరియన్స్ అట్లున్నాయో చెప్పాడు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి హాస్టల్లో ఉంటారు, తెలిసింది. తన హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, తన పేరెంట్స్ తన బాండింగ్ ఎట్లుంటుంది అన్నీ చెప్పేవాడు. దాంట్లో కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, వార్డెన్ దగ్గర నిలబడి ఉండేవాడిని, ఆడ కూర్చొని ఉండేవాడిని, సండే ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారేమో అని. యాక్చువల్లీ ఇది నా లైఫ్లో కూడా జరిగింది. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగా, మన లాంటి వాళ్ళు చాలామంది పెరుగుంటారు. ఓకే, తను ఎట్లా అంటే చాలా రిలేటబుల్. ఇమాన్యుయల్ది కళ్యాణ్ది లైఫ్ జర్నీ అంటే మనందరికీ ఏదో మన పక్కన ఉన్న బ్రదరో, మన ఇంటి పక్కన అబ్బాయో, మన ఇంట్లో అబ్బాయో ఉన్న జర్నీలా అనిపిస్తుంది. తనుజాది కూడా మన ఇంట్లో అమ్మాయి, మన ఇంటి పక్క అమ్మాయి, మన చెల్లి, బంధువులు ఒక అమ్మాయి అన్నట్లు రిలేట్ చేసుకోవచ్చు ఆమె జర్నీ కూడా. ఇమాన్యుయల్ది కళ్యాణ్ది వస్తే చాలా ఎమోషనల్ జర్నీ వాళ్ళిద్దరిది. తను కళ్యాణ్ ఎంత బాధపడ్డాడో అన్నీ చెప్పుకున్నాడు. ఇమాన్యుయల్ కూడా టూలీ అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోమో ఐ ఎవర్ సీన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. అండ్ ఇది గైస్ ప్రజెంట్ ఈరోజు ఎపిసోడ్ అయితే. మీకు మన కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి, లైక్ కొట్టండి, ఇంకా చాలామందికి పోతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్.